టబు హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థిరపడిన సినిమా నటి. ఈమె నటి ఫరాహ్ చెల్లెలు, నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ 1 చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. అసలు పేరు తబస్సుమ్ హష్మీ. 1971 నవంబరు 4న హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మీ, తల్లి రిజ్వానా. ఆమె తల్లి ఒక పాఠశాల అధ్యాపకురాలు. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుకుంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళింది. నిన్నటి తరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు అవుతారు. నట జీవితము. 1980లోనే కెమెరా ముందుకెళ్ళింది. బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత 5 ఏళ్లకు హమ్ నే జవాన్ లో దేవానంద్కి కూతురిగా నటించింది. 14 ఏళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకుంది. బోనీ కపూర్ తన సంస్థలో నిర్మించనున్న రూప్ కీ రాణి చోరోంకా రాజా, ప్రేమ్ చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. ప్రేమ్ లో సంజయ్ కపూర్ సరసన నటించింది టబు. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు 8 ఏళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబుకి ఏమాత్రం కలిసిరాలేదు. తెలుగు సినీరంగ ప్రవేశము. కూలీ నెంబర్ 1 చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. దగ్గుబాటి వెంకటేష్ సరసన నటించిన టబు గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. విజయ్పథ్ లో అజయ్ దేవగన్ సరసన నటించి తొలి విజయాన్నందుకుంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. సాజన్ చలే ససురాల్, జీత్ చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. హిందీలో చేసిన మాచీస్ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడంతో పాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది. కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా టబు అనగానే తెలుగు ప్రేక్షకులు మా కథానాయికే అంటుంటారు. కూలీ నెంబర్ 1 తర్వాత చాలా రోజులకి నిన్నే పెళ్లాడతా లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఆవిడ మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇది సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన కాదల్ దేశం, తెలుగులో ప్రేమదేశం గా విడుదలై ఘన విజయం అందుకొంది. ఆమె ఆచితూచి కథల్ని ఎంచుకుంటుంది. మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తుంది. దర్శకుడు, నిర్మాత తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నటిస్తుంది. అందుకే ఆమె ప్రయాణం కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంటుంది. బార్డర్, విరాసత్, బివి నెంబర్ 1, హమ్ సాత్ సాత్ హై, హేరా ఫేరీ, అస్తిత్వ, చాందినీ బార్, మక్బూల్, చీనీ కమ్ తదితర చిత్రాలతో ఆమె ప్రయాణం బిజీగా సాగింది. తమిళంలోనూ కాదల్ దేశం, కండుకుండేన్ లాంటి సినిమాలు చేసింది. మలయాళంలో స్నేహితియే, ఉరుమి లాంటి చిత్రాల్లో నటించింది. బెంగాలీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి తన అభిరుచిని చాటింది. అంతర్జాతీయ చిత్రాలు. మీరానాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం ది నేమ్సేక్ లో టబు కీలక పాత్ర పోషించింది. 2012లో విడుదలైన లైఫ్ ఆఫ్ పై లోనూ ఓ కీలక పాత్ర పోషించి అలరించింది. టబు హిందీలో చేసిన చీనీకం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణను చూరగొంది. ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లండ్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. వ్యక్తిగత జీవితము. టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె ప్రేమలో పడిందని పలుమార్లు మీడియాలో ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జునతో సన్నిహితంగా మెలుగుతోందని, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలాతోనూ బంధం ఉందని అంటుంటారు. అయితే టబు మాత్రం నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందైనా రావచ్చు, పోవచ్చు. అభిరుచులు. ఒక పత్రికా ముఖాముఖిలో తన అభిరుచులను ఈ విధముగా తెలియజేసింది. ఖాళీ సమయాల్లో సంగీతం వింటుంటా.
సినిమాలు చూస్తుంటా. చిన్న చిన్న పద్యాలు రాయడం ఓ హాబీ. ఇష్టమైన కథానాయకులు: అమితాబ్ బచ్చన్, దేవానంద్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కమల్ హాసన్, రజనీకాంత్. ఇష్టమైన కథానాయికల గురించి చెప్పాల్సొస్తే శ్రీదేవి ముందు వరసలో ఉంటారు. రేఖ, నర్గీస్ నటనని కూడా అమితంగా ఇష్టపడతా. నాకు రోల్ మోడల్ షబానా ఆజ్మీ. నచ్చిన రంగులు: నలుపు, తెలుపు. నేను ధరించే దుస్తులు ఎక్కువగా ఆ రంగుల్లోనే ఉంటాయి. ఇష్టమైన ప్రదేశాలు: ముంబై, న్యూజిలాండ్. ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అంటే చెవికోసుకుంటా. సీ ఫుడ్స్తో పాటు భారతీయ వంటకాల్ని ఇష్టంగా తింటా. గాయకుల్లో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్లంటే ఇష్టం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు బాగా మాట్లాడతాను. ఎదుటివారిలో నచ్చేది: అమాయకత్వం, కష్టపడే తత్వం, ప్రకృతిని ప్రేమించే గుణం. నచ్చనది: బద్ధకం, అపరిశుభ్రత, కఠినత్వం. నచ్చిన ఆటలు: క్రికెట్, ఈత. టబు నటించిన చిత్రాలు: సంవత్సరం, చిత్రం, పాత్ర, భాష, ఇతర వివరాలు. 1985 హమ్ నౌజవాన్ ప్రియ హిందీ బాలనటి. 1991 కులీనం 1 రంజని తెలుగు. 1994 పెహలా పెహలా ప్యార్ సప్న ఉర్దూ. 1994 విజయ్పథ్ మోహిని, మోనా. హిందీ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి. 1995 ప్రేమ్ లచి, సోనియా జైట్లీ హిందీ. 1995 సాజన్ కీ బాహోమే కవిత హిందీ. 1995 సిసింద్రి తెలుగు ప్రత్యేక గీతం. 1995 హకీకత్ సుధ హిందీ. 1996 సాజన్ చలే ససురాల్ దివ్య ఖురానా హిందీ. 1996 కాలాపాని పార్వతి మలయాళం డబ్డ్ ఇంటూ తమిళస్ సిరైచలై. తెలుగు ఒస్ కలాపని అండ్ హిందీ ఎస్ సాసయే కలాపని. 1996 కాదల్ దేశం దివ్య తమిళం తెలుగులో ప్రేమదేశంగా విడుదలైంది. 1996 హిమ్మత్ అంజు హిందీ. 1996 తు చోర్ మై సిపాహి కాజల్ హిందీ. 1996 జీత్ తులసి హిందీ స్పెషల్ అపీరెన్స్. ప్రతిపాదన: ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి. 1996 నిన్నే పెళ్లాడుతా మహాలక్ష్మి తెలుగు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి. 1996 మాచిస్ వీరేంద్ర హిందీ ఎన్. నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. ప్రతిపాదన: ఫిలింఫేర్ ఉత్తమ నటి. 1997 విరాసత్ జహ్నా హిందీ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, క్రిటిక్స్ చాయిస్. నామినేటెడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. 1997 దర్మియా చిత్ర హిందీ. 1997 బోర్డర్ కులదీప్ భార్య హిందీ. 1997 ఇరువర్ సెంతామరై తమిళ్ తెలుగులో ఇద్దరుగా విడుదల. 1998 తాయన్ మణికుండి రాణి తమిళ్. 1998 చాచి 420 జానకి పాశ్వాన్ హిందీ. 1998 ఆవిడ మా ఆవిడే అర్చన తెలుగు. 1998 2001 2001 బిల్లు హిందీ. 1998 హనుమాన్ అంజా ఆంగ్లము. 1999 కోహ్రామ్ ఇన్స్పెక్టర్ కిరణ్ పాక్టర్ హిందీ. 1999 హమ్ సాథ్ సాథ్ హై సాధన హిందీ. 1999 హుతుతు పన్నా హిందీ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, క్రిటిక్స్ చాయిస్. నామినేటెడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. 1999 బీవీ నంబర్ 1 లవ్లీ హిందీ. 1999 తక్షక్ సుమన్ హిందీ. 2000 స్నేహితియే ఏసీపీ గాయత్రి తమిళ్. 2000 కవర్ స్టోరీ జాస్మిన్ మలయాళం. 2000 హేరా ఫేరీ అనురాధ శివశంకర్ పనికర్ హిందీ. 2000 కండుకుండేన్ సౌమ్య తమిళ్ తెలుగులో ప్రియురాలు పిలిచింది. 2000 తక్రీబ్ రోషిని చౌబే హిందీ. 2000 దిల్ పే మత్ లే యార్ కామ్యాలాల్ హిందీ. 2000 షికారి సుమన్ హిందీ. 2000 అస్తిత్వ అదితి మరాఠీ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, క్రిటిక్స్ చాయిస్. నామినేటెడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. 2000 ఘాత్ కవిత చౌదరి హిందీ. 2001 దిల్ నే ఫిర్యాద్ కియా రోష్నీ బాత్రా హిందీ. 2001 చాందినీ బార్ ముంతాజ్ అలీ అన్సారీ హిందీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. నామినేటెడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. 2001 ఆందాని ఆఠనా ఖర్చా రూపాయ మీనా హిందీ తెలుగు క్షేమంగా వెళ్లి లాభంగా రండికి హిందీ పునర్నిర్మాణం. 2002 మా తుజే సలాం కెప్టెన్ సోనియా ఖన్నా హిందీ. 2002 ఫిల్హాల్ రేవా సింగ్ హిందీ. 2002 చెన్నకేశవరెడ్డి సీత తెలుగు. 2002 జిందగీ ఖూబ్సూరత్ హై షాలు హిందీ. 2002 సాధియా సావిత్రీరావు హిందీ అతిథి పాత్ర. 2003 అబర్ అరణ్య అమృత బెంగాలీ. 2003 ఖంజర్ ది నైఫ్ శిల్ప హిందీ. 2003 హవా సంజన హిందీ. 2003 జాల్ ది ట్రాప్ నేహా పండిట్ హిందీ. 2003 మక్బూల్ నిమ్మి హిందీ. 2004 మీనాక్షి ఏ టేల్ ఆఫ్ 3 సిటీస్ మీనాక్షి, మరియా హిందీ. 2005 సిల్సిలే రెహానా హిందీ.
2005 భాగ్మతి హిందీ 2005 అందరివాడు శాంతి తెలుగు 2006 షాక్ సినిమా గీటా తెలుగు 2006 ఫనా మాలిని త్యాగి హిందీ 2007 సర్హద్ పార్ పమ్మి హిందీ 2007 ది నేమ్ సేక్ ఆషిమా గంగూలీ ఆంగ్లము 2007 చీనీ కమ్ నీనా వర్మ హిందీ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ చాయిస్ 2007 ఓం శాంతి ఓం స్వీయ పాత్ర హిందీ స్పెషల్ అపీరెన్స్ ఇన్ సాంగ్ D1G 2007 రాకిల్ పట్టు గాయత్రి వర్మ మలయాళం 2008 ఇది సంగతి స్వరాజ్య లక్ష్మి తెలుగు 2008 పాండురంగడు అమృత తెలుగు నామినేటెడ్ మెన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ తెలుగు 2010 తో బాత్ పక్కీ రాజేశ్వరి హిందీ 2010 ఖుదా కసం నీతు సింగ్ హిందీ 2011 ఉరుమి మలయాళం స్పెషల్ అపీరెన్స్ ఇన్ సాంగ్ ఆరన్ ఆరానే 2012 లైఫ్ ఆఫ్ పై గీత పటేల్ ఆంగ్లము 2013 డేవిడ్ ఫ్రెన్నీ హిందీ 2013 డేవిడ్ తమిళ్ 2014 జై హో గీత అగ్నిహోత్రి హిందీ TBA బందా ఏ బిందాస్ హై హిందీ చిత్రీకరణ జరుగుతున్నది 2014 యాంగ్రీ బర్డ్ మలయాళం చిత్రీకరణ జరుగుతున్నది 2014 హైదర్ హిందీ చిత్రీకరణ జరుగుతున్నది 2020 అల వైకుంఠపురములో టబు తెలుగు 2022 భూల్ భులయా 2 కనికా శర్మ హిందీ 2024 క్రూ పురస్కారాలు సైమా అవార్డులు ఉత్తమ సహాయ నటి